సార్ మీరు ఊహించిందే జరుగుతుంది సార్. బిజినెస్ లో నష్టాలంటే ఏమో అనుకోవచ్చు, కుటుంబ గౌరవానికే మచ్చొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎలా సార్? మీరేమో 2 రోజులు టైం అడిగారు, కానీ సమస్య అంత సులువుగా పరిష్కారం అయ్యేలా అనిపించట్లేదు. గంగా, టెన్షన్ పడితే సరిగా ఆలోచించలేం. సమస్య అన్నాక సొల్యూషన్ ఉండనే ఉంటుంది. అది ఎలా అనేది ఆలోచించాలి. ఇంతకీ రంగెక్కడా? ఇంకా రాలేదు. బా ఏమైపోయావన్నయ్య? ఫోన్ చేస్తే తీయవేంటి? నువ్వు ఉండవేసేలే. ఆ ఎంకే కంపెనీ చాలా పెద్ద మోసం చేసినది బావా. ఇసుక సూర్యాల్ని నిలువున ముంచేసినది. మాకు ఆ విషయం ఇప్పుడే తెలిసిందన్నయ్య. ఇందాకే లాయర్ గారు వచ్చి అంతా చెప్పారు. నన్ను పూర్తిగా చెప్పనియేసేలే. అసలు ఈ కుట్ర అంతటికి కారణం ఎవరో తెలుసా? ఆ ఈరునే. ఏమంటున్నావు రంగా? సూర్య ఇషిక ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి వీరునే ఎంకరేజ్ చేశాడని నేను గెస్ చేశాను. కానీ వీరు ఇందులో కుట్ర చేయడం ఏంటి? అసలు ఆ ప్రాజెక్టు ఇసుకకి సూర్యకి రావడానికి కారణం ఆ వీరుయే బా. ఎవరో మనోహర్ అంట. ఆ నడ్డెట్టుకుని సూర్యాల్ని వీరు మోసం చేసినట్టు. ఎంత ద్రోహం చేశాడు సార్. ఆ వీరు పాపం పండింది. ఇంకా ఓపిక పట్టి లాభం లేదు సార్. పదండి సార్, ఇప్పుడే వెళ్ళి అందరి ముందు ఆ వీరుని నిలదీద్దాం. అవును బా, సూర్య కూడా వీరుగా నిజ స్వరూపం ఏంటి తెలియాలి. పదబా. ఆగండి. ఇప్పుడు కూడా మమ్మల్ని ఆపుతున్నావు బా. మీరు ప్రీతి గురించే కదా ఆలోచిస్తున్నారు. ప్రీతి గురించి ఆలోచిస్తూ ఆ వీరుని వదిలేస్తే ఇంకా ఇలాంటి కుట్రలు ఎన్నో చేస్తాడు సార్. అవును బా, శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుని 100 తప్పుల దాకానే భరించాడు. నువ్వు మాత్రం ఆ వీరు ఎన్ని తప్పులు చేసినా క్షమ్యంతానే ఉన్నావు. అతను కూడా ఈ ఫ్యామిలీలో మెంబరే రంగా. పెద్దమ్మ పెదనాన్నలకు అతని మీద పెట్టుకున్న నమ్మకం అబద్ధం అని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ముందు ఈ సమస్యకి సొల్యూషన్ వెతకాలి. ఎలాగ బా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. నువ్వు అలా కొట్టేసాలని చెప్తే నాకేంటి అర్థం కాదు బా. వీరు మీద మీ అన్న చెల్లెళ్ళిద్దరికీ పీకల్లోతు కోపం ఉంది కదా? అవును. అయితే మీ ఇద్దరికి రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎలాగా? మీరిద్దరూ గెటప్స్ చేంజ్ చేయాలి. అంటే మాతో ఏదో యాసం కట్టించే డ్రామా ప్లాన్ చేసినావు అన్నమాట.